ఎండాకాలాన్ని అడ్డుగా పెట్టుకొని ఒక వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక ఆవిడైతే తన భర్తను దారుణంగా చంపేసింది. ఆ తర్వాత వడదెబ్బతో చనిపోయాడనైతే కథ ఎళ్ళింది. కానీ పోలీసుల ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ దారుణమైన సంఘటన విశాఖపట్నం భీమిలిలో జరిగింది. సూరిబాబు, నాగమణి ఇద్దరు భార్యాభర్తలు. అయితే నాగమణికి వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో సూరిబాబు రోజు ఆమెతో గొడవ పడేవాడు. ఒకరోజు రాత్రి సూరిబాబు బాగా తాగి ఇంటికొచ్చాడు. ఆ రోజు కూడా భార్యతో గొడవపడి మత్తులో అలానే పడుకున్నాడు. ఇదే కరెక్ట్ టైం అనుకున్న నాగమణి తను వేసుకున్న చున్నీతో భర్త గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు వడదెబ్బ తగిలి తన భర్త స్పృహ కోల్పోయి చనిపోయాడంటూ చుట్టుపక్క వాళ్ళని సూరిబాబు కుటుంబ సభ్యులను నమ్మించి ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో నాగమణి చేసిన క్రైమ్ మొత్తం బయటపడింది. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల బంధాలకు విలువే లేకుండా పోయింది. చిన్న చిన్న ఆనందాల కోసం కట్టుకున్న వాళ్ళ ప్రాణాలు తీసే స్థాయికి కొందరైతే దిగజారిపోయారు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెలకు రూ. 3,00,000 సంపాదించినా సరే, మన దేశంలో ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం దాదాపు అసాధ్యం. వినడానికి షాకింగ్‌గా ఉన్నా మ్యాథమెటికల్‌గా ఇదే నిజం. మనం జీవితాంతం కష్టపడిన ఒక 2 బీహెచ్‌కే ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నామో ఈ రోజు లాజికల్‌గా మాట్లాడుకుందాం. మంచిగా ఉద్యోగాలు దొరికే ఒక 4 సిటీస్ తీసుకుందాం. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్. ఇక్కడ ఒక నార్మల్ 2 బీహెచ్‌కే ఇల్లు కొనాలంటే కనీసం 2-3 కోట్లు అవుతుంది. ఇండియాలో నెలకి 3,00,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళని టాప్ 1% ఎర్నర్స్ అని అంటారు. ఒకవేళ మీరు ఈ టాప్ పర్సెంట్‌లో ఉండి, మీ సాలరీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, అంటే జంక్ ఫుడ్ తినకుండా, రెంట్ కట్టకుండా, ట్రావెలింగ్ ఖర్చులు లేకుండా, మొత్తం డబ్బులు దాచిపెట్టినా కూడా ఈ సిటీలో ఇల్లు కొనాలంటే 10-12 ఏళ్లయితే పడుతుంది. ఇది నెలకి 3,00,000 సంపాదించే ఆ 1% వాళ్ళ పరిస్థితి అయితే, ఇక మిగిలిన 99% సామాన్యుల పరిస్థితి ఏంటి? లైక్ పొద్దున్నే లేచి ఆటో నడిపే వాళ్ళు, రోజుకు 12 గంటలు కష్టపడే డెలివరీ బాయ్స్, రోజంతా పిల్లలకు చదువు చెప్పే టీచర్స్, ఇలా ఎంతోమంది రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకు? ఏదో ఒక రోజు తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని. కానీ రియాలిటీ ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడున్న రేట్లతో హైదరాబాద్, బెంగుళూరు లాంటి సిటీల్లో ఇల్లు కొనడం కష్టం కాదు. మ్యాథమెటికల్‌గా అయితే ఇంపాసిబుల్. ఒక సామాన్యుడు 2-3 కోట్లు పెట్టి ఇల్లు ఎలా కొంటాడు? ఇక్కడే మన సిస్టమ్ ఫెయిల్ అయింది. మన దేశంలో సొంత ఇల్లు అనేది ఒక కామన్ మ్యాన్‌కి కేవలం ఒక కలలానే మిగిలిపోయే రోజులైతే చాలా దగ్గరలో ఉన్నాయి. నాకైతే ఏమనిపిస్తుందంటే ఒకరి సాలరీతో జస్ట్ బతకగలం. ఇద్దరి సాలరీలతో అయితే ఈఎంఐలతో కట్టుకోగలం. ముగ్గురు సాలరీతో కలిపితే అప్పుడేమైనా 2 బీహెచ్‌కే కొనే అవకాశం ఉండిద్దేమో అని అనుకుంటున్నా. నేను చెప్పేది మీకు తప్పని అనిపిస్తే మీ ఊర్లో 2 బీహెచ్‌కే ఇల్లు ఎంత రేట్ ఉందో కామెంట్ చేయండి. మా విజయవాడలో అయితే 2 బీహెచ్‌కే ఇల్లు ఆల్మోస్ట్ 70-80 లాక్స్ ఉండిద్ది. కొన్ని ఏరియాస్‌లో అయితే 50 లాక్స్‌కే వచ్చేసిద్ది. కామెంట్ యువర్ ఒపీనియన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హుస్సేన్ బోల్ట్ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే వ్యక్తి. అయితే ఆయన వరల్డ్ రికార్డుకి మన ఇండియన్ అథ్లెట్ లేటెస్ట్‌గా క్రియేట్ చేసిన రికార్డ్‌కి మధ్య ఉన్న తేడా ఎంతో తెలుసా? కేవలం 0.51 సెకండ్స్ మాత్రమే. అవును. జస్ట్ ఒక అర సెకండ్ మాత్రమే. ఇండియన్స్ 100 మీటర్ రేస్ కి పనికిరారు అనే మాటను తన స్పీడ్ తో చెరిపేశాడు పంజాబ్ కి చెందిన గురీందర్ వీర్ సింగ్. తను ప్రెసెంట్ ఇండియన్ నేవీలో అయితే పనిచేస్తున్నారు. 13 ఏళ్ల వయసులో కోచ్లు అతని ఎంకరేజ్ చేయకపోయినా ఏమాత్రం తగ్గకుండా తన లక్ష్యం వైపు అయితే దూసుకెళ్లారు. రీసెంట్ గా జార్ఖండ్ లో జరిగిన సీనియర్ అథ్లెట్ ఫెడరేషన్ కప్ లో ఒక అద్భుతమే జరిగింది. అనిమేష్ కుజూర్ అనే మరో టాప్ అథ్లెట్ తో గురీందర్ అయితే గట్టిగా పోటీ అయితే ఇచ్చారు. ఎంతలా అంటే జస్ట్ 24 గంటల్లో నేషనల్ రికార్డ్ అనేది వీళ్ళిద్దరి మధ్య చేతులు మారింది. ఫైనల్ గా గురీందర్ వీర్ బుల్లెట్ స్పీడ్ తో 10.9 సెకండ్స్ లోనే 100 మీటర్స్ అయితే పరిగెత్తారు. ఇండియాస్ లేటెస్ట్ నేషనల్ రికార్డ్ అయితే కొత్తగా క్రియేట్ చేశారు ఈయన. హుస్సేన్ బోల్ట్ రికార్డ్ వచ్చేసరికి 9.58 సెకండ్స్ అయితే ఈ రికార్డ్ కి మనోడికి మధ్య ఉన్న తేడా జస్ట్ కొన్ని మిల్లీ సెకండ్స్ మాత్రమే. చూసారా ఒక్క సెకండ్ కి ఎంత వాల్యూ ఉందో? కానీ మనం మాత్రం గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. మన దేశంలో క్రికెట్ కి ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ గురీందర్ లాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ వేరే స్పోర్ట్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మన సపోర్ట్ చాలా అవసరం. అద్భుతం జరిగాక పోరాటం కాదు, ముందే ఎంకరేజ్ చేద్దాం. మన గురీందర్ కి కంగ్రాట్స్ చెప్తూ తన సత్తా అందరికీ తెలిసేలా ఈ వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.